వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ రమణ. ఆపరేషన్ సింధూర్ భారతదేశ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసింది అని పార్లమెంటు సభ్యులు కలిసిటి అప్పలనాయుడు, హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావులు అన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైనిక దళాలకు సంఘీభావంగా రణస్థలం మండల కేంద్రంలో ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఎంపీ కలిసిటి అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా యాత్రను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారతదేశ ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు. పాకిస్తాన్ భవిష్యత్తులో ఏమాత్రం భారత్ వైపు కన్నెత్తి చూడకుండా ఆపరేషన్ సింధూర్ చేసిందని అన్నారు. ఈరోజు యావత్ భారతదేశం, మన భారతీయులందరూ కూడా ఏకతాటిపై వచ్చి మన ఉగ్రవాద దాడులకి ఎవరైతే మన పౌరులు చనిపోయారో వారికి నివాళులర్పిస్తూ భారత మాతకి బిడ్డగా మనందరం కూడా సంఘీభావం చెప్తూ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాలకి మనం అందరం కట్టుబడి ఉండి వారి మద్దతు తెలుపుతున్నందుకు ఈరోజు హెచ్ఎల్ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. దానికి అన్ని పక్షాలు ఎన్డీఏ కూటమి రావడం, అందరూ రావడం, ప్రజానీకం రావడం, అన్ని వర్గాలు రావడం, అన్ని మతాలు రావడం, అన్ని కులాలు రావడం, ఇది సంఘీభావం చెప్పడం మంచి సుపరిణామం. ఇదే స్ఫూర్తితో నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మనం బలోపేతం చేయాలి. ఈరోజు భారతీయులంటే పాకిస్తాన్కి ఈరోజు ముందు పుట్టే విధంగా చేసే ఈ సంఘీభావ ర్యాలీకి మనం అందరం కూడా తెలియజేసేందుకు మీ భారత తరపున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్. భారతదేశం యావత్తు కూడా ప్రతి భారతీయుడు కూడా 140 కోట్ల భారతీయులు కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నామని తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి సైనికుడికి కూడా మీ వెనుక మేమున్నామని తెలియజేసుకుంటూ ఈ సాయంత్రం మరొకసారి భారత మాతాకి భారత్ పై ఇకపై దాడులు చేయాలనే ఆలోచన కూడా ఎవరికీ రాకుండా భారత్ పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పిందని పేర్కొన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయ వేదికపై కూడా భారత్ పాకిస్తాన్ దుశ్చర్యలను బయటపెట్టిందని, అమాయక ప్రజలపై పాకిస్తాన్ క్రూరంగా వ్యవహరించిన తీరు విధానాన్ని భారత్ ఎప్పటికీ మర్చిపోలేదని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలను నిర్మించడమే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి అర్పించే ఘన నివాళులని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. శ్రమజీవుల హక్కుల కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సోషలిజం, ప్రజాస్వామ్యం కొరకు నిరంతరం కృషి చేసిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సభ అరినా మక్కివల్స్ వద్ద గల ఎన్ఏసిఎల్ ఇండస్ట్రీస్ పరిశ్రమ వద్ద సోమవారం జరిగింది. జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, సాధిస్తాం మీ ఆశయాలను, ఐక్య పోరాటాలు వర్ధిల్లాలి, కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి. కామ్రేడ్ సుందరయ్య గారి చిత్రపటానికి తేజేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటులోనూ, రాష్ట్ర అసెంబ్లీలోనూ ప్రజా సమస్యలపై, దేశాభివృద్ధికై, నదీ జలాల వినియోగంపై, వివిధ అంశాలపై రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రశంసించే రీతిలో విస్తృత చర్చలు జరిపిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. సామాన్య రైతు కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని అన్నారు. స్త్రీల సమానత్వం కొరకు, కుల వివక్షకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కొరకు కృషి చేశారని తెలిపారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను తెచ్చిపెట్టి పెట్టుబడిదారీ వర్గానికి కార్మికులను ఆధునిక బానిసలుగా మారుస్తుందని, దీనికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. మొత్తం భారతదేశాన్ని, దేశ సంపదను, ప్రకృతి వనరులు, ప్రభుత్వ రంగాన్ని మరియు సంపద సృష్టికర్తలైన కార్మికులు, రైతులు, స్వదేశీ విదేశీ కార్పొరేట్లకు తాకట్టు పెడుతుందని విమర్శించారు. 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆదాని, అంబానీలకు గుమ్మరించి ప్రజలపై అధిక పన్నుల భారాలు మోపిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున అగ్రికెమ్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు లింగాల రామప్పడు, మాన్యం రమణ, అంబట్టి సత్యనారాయణ, టి రవికుమార్, ఎల్ వరదరాజు, చిక్కాల సత్యనారాయణ, ఎస్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమం అనేది తెలుగుదేశం పార్టీకి ప్రతి సంవత్సరం వచ్చే ఒక పండుగ అని, మనందరిది ఒక కుటుంబం అని విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గజపతి నగరం నియోజకవర్గం బొండపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు
మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ మహానాడు కార్యక్రమాల ద్వారా పార్టీ బలాన్ని మరింతగా పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా చేయడం మరియు పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. పార్టీ మనకేమిస్తుందని కాకుండా పార్టీకి మనం ఏం చేశాం అనే కోణంలో ప్రతి కార్యకర్త ఆలోచన చేయాలని తెలియజేశారు. నిస్వార్థంగా కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు ఇచ్చి గౌరవిస్తుందని, దానికి తానే ఒక మంచి ఉదాహరణని చెప్పుకొచ్చారు. సమావేశంలో హాజరైన నాయకులు మరియు కార్యకర్తలు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ యొక్క సేవా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ చేస్తున్న కృషిని కొనియాడారు. రాష్ట్రంలో అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అభినందిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని కార్యకర్తలు నాయకుల సమక్షంలో సంకల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, నియోజకవర్గం పార్టీ ప్రెసిడెంట్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని గొండు శంకర్ అన్నారు. కేంద్ర విద్యాశాఖ అనుబంధ సంస్థ ఏఐసిటిఈ ఆమోదించిన జీరో సైన్స్ ఇంటరాక్టివ్ డిజిటల్ ల్యాబ్స్ ఇప్పుడు శ్రీకాకుళం నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టును ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అనుమతితో అమలు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరమని, విద్యార్థులందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే దృఢ సంకల్పంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఎడ్జ్1 ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కుమార్ రాబదేవ్ మాట్లాడుతూ సుమారు 5 సంవత్సరాల పరిశోధన ఫలితంగా విద్యార్థుల్లో గణితం, సైన్స్ పట్ల భయం పోగొట్టి ఆసక్తిని కలిగించేలా ఈ జీరో సైన్స్ ల్యాబ్ను రూపొందించామని అన్నారు. మా ఈ ప్రయాణంలో మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్ సంస్థల ప్రోత్సాహం మాకు ఎంతో సహాయపడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒప్పంద భాగస్వామి సంస్థ సెర్పాయింట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షులు కొత్తకోట సత్యసాయి సంతోష్ కూడా పాల్గొన్నారు. నర్సనపేటలో ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులను దోచుకుంటున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు సిగిలిపల్లి మదన్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో ఉన్న పలు స్కూళ్లను అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు సోమవారం నాడు సందర్శించారు. అందులో భాగంగా స్థానిక విద్యార్థి భవన్ ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి పుస్తకాలను సుమారు 5,000 నుండి 7,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారని గుర్తించి ఆ స్కూల్ పుస్తకాలను స్థానిక ఎంఈఓ ఆఫీస్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా సరే పుస్తకాలను విక్రయిస్తే విడిచిపెట్టేది లేదని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిగిలిపల్లి మదన్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు జస్వంత్, పవన్ కుమార్, దేవా తదితరులు పాల్గొన్నారు. యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం హెడ్ క్వార్టర్స్ మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్ వద్ద యుగ పురుషుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు ఈ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ యాదవ్, విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, స్థానిక శాసనసభ్యులు అతిథి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు, దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, తొలి పార్లమెంటు ప్రతిపక్ష నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తులు పిలుపునిచ్చారు. సోమవారం నాడు శ్రీకాకుళం పట్టణంలోని స్వతంత్ర సమరయోధుల స్మృతివనంలో సిఐటియు ఆధ్వర్యంలో సుందరయ్య గారి వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా సిపిఎం కార్యాలయంలో సుందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన సభలో సిఐటియు అధ్యక్షులు మాట్లాడుతూ కామ్రేడ్ సుందరయ్య గారు తన యావత్ జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన మహాయోధుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను, ప్రజల ఆస్తులను, ప్రకృతి వనరులను కార్పొరేట్ ఆస్తిగా మార్చేస్తుందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. లేబర్ కోడ్ కు వ్యతిరేకంగా జూలై 9న సమ్మెకు సిపిఎం పార్టీ తన సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లు సత్యనారాయణ, ఆర్ ప్రకాశ్రావు, ఎంవి కామేశ్వరరావు, ఎం ప్రభాకర్ రావు,
కొత్తకోట అప్పారావు, సత్తార్ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఇవ్వండి ఎస్ఎస్ న్యూస్ విశేషాలు. తిరిగి మళ్ళీ మరిన్ని విశేషాలతో కలుద్దాం. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ న్యూస్.